సో ఈ వీడియో ఏమంటే మనకి ప్రీవియస్గా 500 యూఎస్డి నుంచి 2000 యూఎస్డి టార్గెట్ క్లిక్ చేసేకి ఒక ఛాలెంజ్ టైప్ ఒకటి స్టార్ట్ చేసాము కదా. సో దాంట్లో ప్రీవియస్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోస్ అనేది ఆల్రెడీ అప్లోడ్ చేసేసాము. సో దాంట్లో మనకి 3 సెషన్స్కి కలిపి 500 నుంచి సో ఇప్పుడు ప్రజెంట్ 1095 ఉంది. సో 595 యూఎస్డి ప్రాఫిట్లో ఉన్నాము. సో ఇప్పుడైతే మనము ఇది 4th సెషన్ అనమాట. సో ఈరోజు ఎంత టార్గెట్ క్లిక్ చేద్దాం అనేది సో ఫర్దర్గా చూద్దాము. సో మనం చేస్తున్నది అయితే బైనరీ ఆప్షన్స్. సో మనం యూస్ చేస్తున్న బ్రోకర్ వచ్చేసి పాకెట్ ఆప్షన్. సో అదనమాట. సో మనం ఏ విధంగా అనలైజ్ చేద్దాం, సో ఏ విధంగా ట్రేడ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేద్దాం అనేది సో ఈ వీడియోలో క్లియర్గా ఉంటుంది. సో ఫర్దర్ టార్గెట్కి మనం ఏ విధంగా మూవ్ చేస్తే మనకి టార్గెట్స్ అనేది క్లిక్ అవుతుంది అనేది నేను ఫర్దర్గా బేసిక్ నుంచి మీకు చెప్తానమాట. సో మీరు ఒకవేళ బేసిక్ టు అడ్వాన్స్డ్, సో యూట్యూబ్లో అనేది ఓన్లీ ఫ్రీ కంటెంటే కాబట్టి సో మనకి ఫుల్ అడ్వాన్స్ కంటెంట్ అనేది యూట్యూబ్లో దొరకదు. సో మీకు ఫుల్ అడ్వాన్స్డ్ కంటెంట్ కావాలంటే బేసిక్ టు అడ్వాన్స్డ్ మంది క్లాసెస్ ఉంది. సో అది వచ్చేసి పెయిడ్ క్లాసెస్ అనమాట. సో మీరు ఒకవేళ బేసిక్ టు అడ్వాన్స్డ్ ఫుల్ ట్రేడింగ్ అంటే ఏం దగ్గర నుంచి ట్రేడింగ్ నేర్చుకుని మాస్టర్ అయ్యేంతవరకు మీకు ఫర్దర్గా క్లాసెస్ బేసిక్ టు అడ్వాన్స్డ్ ఫుల్ మొత్తం కవర్ చేసేలాగా సో మీరు కావాలంటే లైవ్ క్లాసెస్ అనేది తీసుకోవచ్చు, అది పెయిడ్. సో ఫీజు వచ్చేసి 10K అనమాట. సో మీరు ఒకవేళ కాంటాక్ట్ అవ్వచ్చు, ఇక్కడ నా నంబర్ డిస్ప్లే మీద ఉంది కదా. సో ఆ నెంబర్కి కాల్ చేశారంటే మీరు బేసిక్ టు అడ్వాన్స్డ్ క్లాసెస్ అయితే తీసుకొని సో మీరు డైలీ గూగుల్ మీట్లో క్లాసెస్ వినొచ్చు. సో దాని మీద ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే మీరు నా నంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇప్పుడు చూసామంటే మనకి 1095 యూఎస్డి అయితే ఉంది కదా. సో ఇప్పుడు ఓకే, ఇది యూరోప్. సో సంథింగ్ అసెట్ అయితే తీసుకున్నాం, యూరోప్ టర్కిష్. ఓకే, సో ఇక్కడ చూసామంటే మనకి ఇక్కడ ట్రెండ్ వచ్చేసి డౌన్ ట్రెండ్ ఉంది, క్లియర్గా డౌన్ ట్రెండ్ ఉంది. సో ప్యారలల్ ఛానల్ మీద మూవ్ అవుతుంది. సో ఓకే, ప్యారలల్ ఛానల్ మీద ట్రై చేద్దాం. సో ప్యారలల్ ఛానల్ మీద మనము ఎంట్రీస్ అయితే ప్లాన్ చేద్దాము. ఓకే, ఇది పర్ఫెక్ట్ మనకి ప్యారలల్ ఛానల్. సో ఇక్కడ టాప్లో ఉన్నది మనకి రెసిస్టెన్స్ అవుతుంది, డౌన్లో ఉన్నది సపోర్ట్ అవుతుంది. సో సెల్లర్ వైపు టాప్లో ఉన్నది సపోర్ట్ అవుతుంది, కింద ఉన్నది రెసిస్టెన్స్ అవుతుంది. సో ఇక్కడైతే మనకి లిక్విడిటీ ఉంది. సో ప్లస్ గ్యాప్ ఫిల్లింగ్ చేయాలి ఇక్కడ ఈ పొజిషన్లో. సో మార్కెట్ ఫర్దర్గా ఫాలో అవ్వచ్చు. సో ఇక్కడ చూసామంటే మనకి ప్రీవియస్గా ఎటువంటి లెవెల్స్ అనేది లేదు. సో ఈ వీక్లో కొంత కన్సిడర్ చేయొచ్చు. సో ఆ వీక్ కూడా ఎగ్జాక్ట్ లిటిల్ బిట్ బ్రేక్అవుట్ ఇచ్చారు కాబట్టి సో మనకి ఆ వీక్ పెద్ద ఇష్యూ ఏం కాదు. సో ఒక 25 యూఎస్డి పెట్టి నేను సెల్ అయితే చేశాను. సింపుల్ రీజన్ ఏమంటే మనకి సో స్ట్రాంగ్గా సపోర్ట్ తీసుకుని సెల్లర్ క్యాండిల్ ఫర్దర్గా స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది కాబట్టి సో టార్గెట్ అనేది ఈ కింద ఉన్న రెసిస్టెన్స్ కాబట్టి సో స్ట్రాంగ్ క్యాండిల్ ఉంది కాబట్టి నేను సెల్ చేశాను. సింపుల్ రీజన్ ఇక్కడ. సో క్యాండిల్ అయితే 2 సైడ్స్ విక్ ఉంది కాబట్టి స్ట్రాంగ్ క్యాండిల్ కాబట్టి సెల్ చేయొచ్చు. ఎగ్జాస్ట్ క్యాండిల్ టైప్ అయితే కాదు అది. సో మేబీ ఈ వీక్లో కొంత ఇష్యూ అవ్వచ్చు, కొంచెం రిస్కీ ట్రేడే, చూద్దాం. మ్యాక్సిమం సెల్లర్ చూసాకే ప్రిఫరెన్స్ ఇది ఇక్కడ. సో ఇప్పుడు మనం 25 యూఎస్డి అయితే రిస్క్ తీసుకున్నాం. సో ఇంకా ఫర్దర్గా ఒక యావరేజ్గా ఒక 1000 క్యాపిటల్ ఉంది కాబట్టి యూఎస్డి. సో ఒక 100 యూఎస్డి నేను రిస్క్ తీసుకుందాం అనుకుంటున్నా. సో 10%. సో అంటే రిస్క్ ఎక్కువే మనకి 100 యూఎస్డి అంటే. సో ట్రై చేద్దాం. ష్యూర్ ఎంట్రీస్కి ఒక 100 యూఎస్డి అనేది రిస్క్ తీసుకోవచ్చు యావరేజ్గా. సో ఇక్కడ చూస్తామంటే మనకి సో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. సో ఫర్దర్గా మళ్ళీ ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. సో ఇది ఓ టైప్ ఆఫ్ జోన్ లెక్క. సో ఇక్కడ కంటిన్యూ బయర్స్ వస్తున్నారు కాబట్టి సో ఇది కన్సిడర్ చేయలేం, రిస్కీనే. సో ఇక్కడ మనం తీసుకున్న ట్రేడ్ అయితే లాస్ అయింది కాబట్టి ఒక 100 యూఎస్డి పెట్టి మార్టింగల్ అయితే తీసుకున్నాం. బికాజ్ ఇక్కడ చూసామంటే సో ఎగ్జాక్ట్ లెవెల్ అనేది ఇది ఇప్పుడు పెట్టాం కదా, అది ఎగ్జాక్ట్ లెవెల్. సో ఈ లెవెల్ చూసామంటే మనకి
లెవెల్లో రిజెక్షన్ తీసుకున్నారు. సో మనకి ఈ లెవెల్ అనేది విక్ లెవెల్ ప్లస్ ఇక్కడ అది లెవెల్గా కన్సిడర్ చేయలేం కాన్సెప్ట్ ప్రకారం. ఇది లెవెల్. సో ఆ విక్ అనేది అది లెవెల్గా కన్సిడర్ చేయలేం. సో ఇక్కడ చూసారంటే ఇక్కడ మనకి సపోర్ట్ చేసింది మార్కెట్, ఇక్కడ సపోర్ట్ చేసింది. సో ఇక్కడ కన్సిడర్ చేయలేం ఆ విక్ లెవెల్ అనేది. బట్ కొంత రిజెక్షన్ రావచ్చు. బట్ ఇక్కడ ఏమైందంటే మనకి ఈ క్యాండిల్ టచ్ చేసి పైన రిజెక్షన్ ఇచ్చారు కాబట్టి లెవెల్లో, సో బ్రేక్అవుట్ కూడా స్ట్రాంగ్ ఏం అవ్వలేదు కాబట్టి సో బయ్యర్స్ వచ్చారు. బట్ కాన్సెప్ట్ ప్రకారం మనకి ఇక్కడ ఈ గ్యాప్ ఫిల్లింగ్ చేయాలి, ఈ గ్యాప్ అనేది ఫిల్ చేయాలి. ఇక్కడ గ్యాప్ వదిలేస్తారు కదా, సో గ్యాప్ ఫిల్ చేయాలి. ప్లస్ మార్కెట్ సపోర్ట్ తీసుకొని ఫాలో అవుతుంది కాబట్టి సో కంటిన్యూగా సెల్లర్స్ అనేవాళ్ళు రాంగ్ అవ్వాలి. స్ట్రాంగ్ క్యాండిల్ కాబట్టి 80% స్ట్రాంగ్ క్యాండిల్ కాబట్టి. సో ఇక్కడ ఈ లాజిక్ వల్ల మార్కెట్ మనకి కొంత ట్రాప్ చేశారు. సో కామన్ అది మార్కెట్లో. సో మనం ఎంత యాక్టివ్ ఉండి ఎంత ఫర్దర్గా మూవ్ ఆన్ అవుతాం అన్నదే ఇక్కడ బైనరీ ఫీల్డ్లో. సో ఇక్కడ రివర్సల్ చేశారు ఎగ్జాక్ట్ ఆ లెవెల్ పైన. సో ఇక్కడ బయర్సే వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రీవియస్గా రివర్సల్ క్యాండిల్స్ అప్పుడు కూడా బయర్సే వచ్చారు కాబట్టి మనకు కొంత ఇక్కడ రిస్కీ ట్రేడే. వేరే సెట్లో చూద్దాం. ఓకే, మేబీ ఇక్కడ రివర్సల్లో మనకి ఎంట్రీ దొరికే ఛాన్స్ ఉంటుంది. సో లెవెల్ ఈ ట్రెండ్ లైన్ పైకి వెళ్తే మనం సెల్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ష్యూర్ ఎంట్రీ కాబట్టి మనకి సింపుల్ ఎంట్రీ ఇది. సో 200 USD రిస్క్ అయితే తీసుకోవచ్చు. ట్రేడ్ తీసుకున్న తర్వాత మీకు ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ అనేది నేను క్లియర్గా ప్రొవైడ్ చేస్తాను. సో లెవెల్ పైకి వెళ్తే మాత్రం మనకి ఇక్కడ సెల్ డైరెక్షన్కి ట్రేడ్ అనేది ఉంది. సో ఒక 100 USD అనేది రిస్క్ చేశాను ఇక్కడ. సో మనం ఇంకా వెయిట్ చేయొచ్చు. బట్ నాకు తెలిసినంత వరకు మనకి ఎంట్రీ పాయింట్ అనేది ఇంకా లెవెల్ పైకి ఇవ్వరు. సో అందువల్ల నేను ఆ పొజిషన్లోనే రిస్క్ చేశాను. ఇక్కడ కాన్సెప్ట్ ఏమంటే మనకి ఇక్కడ చూసామంటే మనకి ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ అనేది ఫర్దర్ కీ లెవెల్ అనమాట, ఈ ట్రెండ్ లైన్. సో ఈ ట్రెండ్ లైన్లో స్ట్రాంగ్ సెల్లర్స్ అనేవాళ్ళు ఉన్నారు. సో బికాజ్ ఇక్కడ చూసుకున్నామంటే సెల్లర్స్ ఉన్నారు. సో ఫర్దర్గా ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు. సో ఇక్కడ రిజెక్షన్ ఇచ్చారు. సో దానివల్ల మంచి స్ట్రాంగ్ లెవెల్ ఇది ట్రెండ్ లైన్ అనేది. సో అందువల్ల ఇంకొకటి ఏమంటే మనకి ఇక్కడ సో సపోర్ట్ తీసుకుని వెళ్ళారు కదా, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ అనేది వచ్చింది కదా, చూసామంటే సరే ఇక్కడి నుంచి సో ఇక్కడ అసలు ఒక ట్రెండ్ లేదు. యాక్చువల్ కాన్సెప్ట్ ప్రకారం ఇక్కడ సపోర్ట్ లెవెల్ అనేది ఎక్కడా కానీ క్లియర్గా లేదు ఇక్కడ. సో సమ్హౌ సెల్లర్స్ వీక్ అయ్యారు. పైన గ్యాప్ ఫిల్లింగ్ రివర్సల్ హ్యామర్ వచ్చింది కాబట్టి ఈ గ్యాప్ ఫిల్ చేయాలి కాబట్టి బయర్స్ వచ్చేసారు, అలా బయర్స్ వచ్చింది. సో ఇక్కడ ఓకే, మనకి ఇక్కడ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ అనేది క్లియర్గా ఉంది. ఇంకొకటి ఏమంటే మనకి ఇప్పుడు క్యాండిల్ బాడీ ప్రకారం యావరేజ్ సైజ్ ఇది కరెక్ట్ క్యాండిల్. సో మనకి క్యాండిల్ వాల్యూమ్ ప్రకారం యావరేజ్గా ఇక్కడి వరకు రావచ్చు. బట్ టచ్ చేసినా కూడా లెవెల్ సపోర్ట్ తీసుకుంటుంది. లెవెల్ సపోర్ట్ తీసుకున్నా కూడా మనకి ఫర్దర్గా బ్రేక్అవుట్ అనేది అవ్వలేదు. మనకి ఎంట్రీ పాయింట్ అనేది మంచి ఎంట్రీ పాయింట్ మనం తీసుకునేది కూడా. మనకేం పెద్ద రిస్క్ ఏం లేదు ఇక్కడ ఈ పొజిషన్లో చూసామంటే. సో బట్ సేఫ్టీకి ఇంకొక ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసా పైన. చూద్దాం, మ్యాక్సిమం 2 విన్ అవటానికే ఛాన్స్ ఇది. సో ఇది మార్కెట్ కరెక్ట్ లేదు, చూడటానికి సింపుల్ ఉన్నట్టే ఉంది కానీ బట్ మార్కెట్ కరెక్ట్ లేదు. చాలా మ్యానిపులేషన్ అవుతుంది మార్కెట్లో చూసామంటే. సో ఇక్కడ మనం ఫస్ట్ అనలైజ్ చేసుకున్న ట్రేడ్ మార్టింగల్ తీసాం కదా, సో ట్రేడ్ అయితే విన్ అయింది. సో ఫర్దర్ సెకండ్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ ఏమంటే మనకి మార్కెటే కరెక్ట్ లేదు ఈ అసెట్లో చూసామంటే ఫర్దర్గా. సో మార్కెట్ అనేది కరెక్ట్ లేదు ఇక్కడ. ఇది స్ట్రాంగ్ ట్రెండ్ లైన్, అసలు
ఈ ట్రెండ్ లైన్లో ఇంత వాల్యూమ్తో మళ్ళీ స్ట్రాంగ్ క్యాండిలే పెట్టి బ్రేక్అవుట్ ఇవ్వడం అనేది అస్సలు చాలా వరస్ట్ ఇది. సో న్యూస్ ట్రేడ్స్ అయినాయి కాబట్టి నిన్న ఎఫ్ఎం న్యూస్ అయింది కాబట్టి, సో అందువల్ల మార్కెట్ మ్యానిపులేషన్ ఉంది, బట్ హ్యాండిల్ చేయొచ్చు. అక్కడ చార్ట్ కరెక్ట్ లేదు, సో అందువల్ల నేను ఫర్దర్గా కూడా స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చి బ్రేక్అవుట్ ఇస్తే కూడా నేను మళ్ళీ మార్టింగల్ తీసుకునింది. అందుకే చూద్దాం విన్ అవుతుందా లాస్ అవుతుందా. మార్కెట్ కూడా మనకి ఎప్పుడూ సహకరించాలని ఏం లేదు. సో అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది, సో రెండు సైడ్స్ మనం చూడాలన్నమాట. సో మార్కెట్లో కూడా న్యూసెస్ మనకి మానిటరీ స్టేట్మెంట్ ఉంది, పాలసీ రేట్ స్టేట్మెంట్ ఉంది, ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది. సో దీనివల్ల అది జేపీవై అసెట్ వేరే, సో ఇక్కడ సిహెచ్ఎఫ్ జేపీవై ఓటీసీ, మనకు న్యూస్ కూడా జేపీవైలో, అందువల్ల మార్కెట్ మ్యానిపులేషన్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు తీసుకున్నది కూడా కొంచెం రిస్కీ ట్రేడే, చూద్దాం. సో ఇక్కడ ఒక 200 USD రిస్క్ అయితే చేశాను. ఏమంటే మనకి ఇక్కడ లెవెల్ ఉంది, సో మనం దీన్ని లెవెల్గా కన్సిడర్ చేయొచ్చు. ప్రీవియస్గా లేకపోయినా ఇక్కడ మనం లెవెల్, ఈ కొత్త లెవెల్ క్రియేట్ చేశారు కదా, సో మార్కెట్ అనేది రెస్పెక్ట్ చేస్తుంది. సో దీన్ని మనం లెవెల్గా తీసుకోవచ్చు, కన్సిడర్ చేయొచ్చు. ప్లస్ ఇది కూడా లెవెల్గానే కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ చూసామంటే బయర్స్ వచ్చారు, సో ఇక్కడ ఒకవేళ ఇది కూడా క్యాండిల్ కొంచెం రివర్సల్ టైప్ చూపించారు కాబట్టి, సో మనకి ఇక్కడ బయర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ బయర్స్ వస్తే కూడా ఈ లెవెల్ ఇక్కడ లేని స్ట్రెంత్ ఇక్కడ ఎట్లా చేస్తారు, ప్రీవియస్గాను బయర్స్ అంత స్ట్రాంగ్ లేరు. సో అందువల్ల ఒకవేళ బ్రేక్అవుట్ ఇస్తే కూడా మనం ప్లేస్ ఎంత తీసుకున్నాం ఇక్కడ ఎంట్రీ పాయింట్ అనేది, సో బ్రేక్అవుట్ ఎంత అవుతుందో, సో యావరేజ్ బ్రేక్అవుట్ సైజ్ అది కదా, సో దాన్ని కన్సిడర్ చేసుకొని నేను సెల్లర్ వైపు ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాను. మన కాన్సెప్ట్ ప్రకారం ఫర్దర్గా మార్కెట్ అయితే ఫాల్ అవ్వాలి, కింద ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ చేయాలి, ఇక్కడ నుంచి ఫర్దర్గా బయర్స్ రావచ్చు. సో ఇక్కడ ఏమంటే మనకి ఈ క్యాండిల్ అనేది ఈ లెవెల్ని బ్రేక్అవుట్ ఇచ్చింది, ఈ లెవెల్ని ఈ క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ కూడా ఇచ్చింది. సో దాన్ని మ్యాక్సిమం సెల్లర్కే ప్రిఫరెన్స్ కాబట్టి, సో నేను సెల్ చేసా. సో ఇక్కడైతే మార్కెట్ సహకరించలేదని చెప్పా కదా ప్రీవియస్గా, కరెక్ట్గా లేదని. ఇప్పుడు చూడండి ఇక్కడ బ్రేక్అవుట్ చేశారు, సో ఓకే బయర్ స్ట్రాంగ్ ఉన్నారనుకుంటే ఇప్పుడు సెల్లర్ మూమెంట్ ఇస్తున్నారు. అది ఎక్కడ ఈ రిజెక్షన్ పాయింట్ నుంచి తీసుకొని వచ్చేస్తారు సెల్లర్స్ పాయింట్. కాన్సెప్ట్ ప్రకారం ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఈ గ్యాప్ ఫిల్ చేయాలి, బయర్స్కే ట్రేడ్. బట్ ఇక్కడ మనకు మార్కెట్ కరెక్ట్ లేదు, మార్టింగల్ అనేది తీసుకున్నాం, ఇది ఎగ్జాస్ట్ క్యాండిల్ కాబట్టి ఈ క్యాండిల్. బట్ బోత్ సైడ్స్ మూమెంట్ ఇస్తున్నారు కాబట్టి చూద్దాం విన్ అవుతుందా లాస్ అవుతుందా అనేది. సో వేరే అసెట్లో చూసామంటే ఓకే, ఇది కూడా కరెక్ట్ లేదు మళ్ళీ. ఓకే ఇప్పుడు నేను డ్రా చేసిన లెవెల్ ఓకే, ఈ లెవెల్ కిందకు వస్తే మనం బై చేయొచ్చు. క్యాట్ జేపీవై లైవ్ అసెట్, సో ప్రీవియస్గా చూపించా కదా న్యూస్ ట్రేడ్. సో ఇక్కడ టైమింగ్స్ 9:17 AM మార్నింగ్ జరిగిన న్యూస్ ట్రేడ్ ఇది. సో ట్రెండ్ బై ట్రెండ్ ఉంది, సో ఒక లెవెల్ కిందకు వస్తే మాత్రం మనం బై చేయొచ్చు ఇప్పుడు కూడా. సో ఇక్కడైతే చాలా రిస్క్ అనేది తీసుకున్నా, బట్ హ్యాండిల్ చేసే క్యాపబిలిటీ ఉంది కాబట్టి నేను రిస్క్ చేశాను ఇక్కడ. సో ఇది మూమెంట్ ఎక్కువ ఇస్తుంది, ఓకే ఇది కూడా రిస్కీనే మనకి లాస్ట్ సెకండ్స్లో. సో ఇక్కడ ఏమంటే విక్స్ చాలాసేపు కన్సాలిడేట్ చేశారు మార్కెట్లో, సో సెల్లర్ రిజెక్షన్ ఇచ్చి కావాల్సింది ఇక్కడ. సో యాక్చువల్గా ఈ ట్రేడ్కి ఈ టైమింగ్కి ఎగ్జిక్యూట్ చేసా, బట్ టైం అయిపోయింది కాబట్టి అది నెక్స్ట్ క్యాండిల్కి ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది.
సో ఇక్కడ చూసామంటే మనకి CHFJPY, సో ఇక్కడ 400 USD అయితే ట్రేడ్ తీసుకున్నాం కదా. సో మార్కెట్ సహకరించలేదని చెప్పి సో ట్రేడ్ అయితే విన్ అయింది మనకి. సో ఇప్పుడు ఒక 400 USD అయితే బై సైడ్కి రిస్క్ చేసా. మళ్ళీ ఏమంటే కాన్సెప్ట్ ప్రకారం ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చారు, స్ట్రాంగ్ క్యాండిల్. సో సెల్లర్స్ రిజెక్షన్ తీసుకొని ఎక్కడ ఏ పాయింట్ చూసామంటే ఈ పాయింట్ రిజెక్షన్ తీసుకొని వచ్చేసారు. మార్కెట్ ఇక్కడ ఇంతసేపు కన్సాలిడేట్ చేశారు. సో కాన్సెప్ట్ ప్రకారం ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ ఇక్కడ ట్రాప్ చేసింది ఎందుకంటే బయర్స్ని తీసుకురావడానికి. సో ఇక్కడ ఉన్న గ్యాప్ అనేది ఫిల్ చేయాలి. సో గ్యాప్ ఫిల్లింగ్ కోసం సో బై చేసాం. చాలాసార్లు ఫెయిల్ అయ్యారు, బట్ మ్యాక్స్ ఇక్కడ స్ట్రెంగ్త్ అనేది మంచిగా చూపించారు, ట్రాప్ చేస్తున్నారు కాబట్టి సో మ్యాక్స్ ఇక్కడ ఫిల్ చేయడానికే చూస్తున్నారు. ప్లస్ మనకు మార్టింగల్ ఉంది, అందువల్ల నేను ఇక్కడ 400 USD అయితే రిస్క్ చేసా. ఇక్కడ ఈ అసెట్లో అయితే మనకి ట్రేడ్ ఫెయిల్ అయింది కాబట్టి ఇక్కడ మార్టింగల్ తీసుకోవచ్చు. ఇక్కడ 400 USD అనేది రిస్క్ చేసా. సో ఇక్కడికి హ్యూజ్ రిస్క్ అయితే చేసాము అనమాట. సో బైనరీ ఆప్షన్స్ అనేది అంత ఈజీ కాదు, రిస్క్ ఎక్కువ ఉంటుంది. బట్ నాలెడ్జ్ ఉంటే అంత ప్రాఫిట్ ఉంటుంది. సో అది నాలెడ్జ్ లేకుండా మీరు ఈ విధంగా ట్రై కూడా చేయకండి. అసలు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా డెమోలు ఈ విధంగా తీసుకోకండి. సో అది మనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, నాలెడ్జ్ ఉంది కాబట్టి, కాన్సెప్ట్ క్లియర్ ఉంది కాబట్టి మనం ఎగ్జిక్యూట్ చేసాం. సో మీకు కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్ అయిన తర్వాత మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఒక్కొక్క మార్కెట్ ఒక్కొక్క సైకాలజీ ఉంటుంది. సో అది చూద్దాం విన్ అవుతుందా లాస్ అవుతుందా. ఓవరాల్ 800 USD అయితే రిస్క్ చేసాం. సో మన టార్గెట్ వచ్చేసి 2000 USD. సో ఇక్కడ చూసామంటే ఇక్కడే 1500 ఉంది. సో ఒక 1730 అవుతుంది. సో ఇక్కడ నా కాన్ఫిడెన్స్ అయితే క్లియర్ ఉంది. 200% ఈ 2 ట్రేడ్స్ కూడా విన్ అవుతాయి, డౌటే లేదు. ఫెయిల్ అయినా హ్యాండిల్ చేసుకుందాం. ప్రాఫిట్ ఆర్ లాస్ దేనికి భయపడేది లేదు, అంతే. రెండు మార్టింగల్ ట్రేడ్సే. మళ్ళీ మార్కెట్ ట్రాప్ చేస్తాను చూసేటప్పుడు మనము $100 పోగొట్టుకొని $400 కొట్టడం. దట్స్ వాట్ నాలెడ్జ్, అంతే. ఇఫ్ పాసిబుల్ ఇక్కడ మన టార్గెట్ అనేది క్లియర్ చేసేద్దాం, ఇంకొంత రిస్క్ చేసుకొని. మళ్ళీ ఎందుకు ఇంకొక సెషన్. లెవెల్ పైకి వెళ్తే మాత్రం సెల్ చేద్దాం. వెళ్ళలేదంటే లైట్ వదిలేయటమే. ఓకే, సో ఇక్కడైతే సెల్ చేస్తాం. సింపుల్ రీజన్ ఇక్కడ కూడా. అక్కడ చూసారంటే మీకే అర్థమైపోయి ఉంటుంది. సో మార్కెట్ లాస్ట్లో మూమెంట్ ఇచ్చేదాన్ని బట్టి ఓకే మూమెంట్ వస్తుంది, ఫర్దర్గా బై సైడ్ వెళ్ళిపోవచ్చు, క్యాండిల్ ఇది బ్రేక్అవుట్ కూడా అవ్వచ్చు అనే టైప్. సో జనాల్ని సెల్ చేయనీయకుండా వాళ్ళు ఆ మూమెంట్ ఇచ్చి ట్రాప్ చేశారు. మనం ఆగుతామా, లాస్ అయినా పర్లే, ట్రేడ్ తీసుకోవడమే. ఆల్రెడీ క్యాండిల్స్ వరే లాంగ్ సైజ్ ఉన్నాయి, ఎగ్జాస్ట్ అయ్యేలా ఉండి మళ్ళీ లెవెల్ దగ్గర కూడా వీడు ఈ విధంగా లాంగ్ సైజ్ ఇచ్చే ఇది లేదు. సో అది అక్కడ ఇక్కడ చూసామంటే మనకి ఈ లిక్విడేషన్ పాయింట్ చూసుకొని ఒక 100 USD అయితే రిస్క్ చేశాను ప్రీవియస్గా. సో అది ఈ క్యాండిల్కి ఎగ్జిక్యూట్ చేశాను నేను. అప్పుడే ట్రేడ్ అనేది ఈ క్యాండిల్ ఎగ్జిక్యూట్ చేశాను. బట్ టైం అనేది ఇది మనకి నెక్స్ట్ క్యాండిల్కి ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి సో మేబీ పోయినా లైట్లే, నో ఇష్యూ. సో మనకి ఏవైతే ప్రాఫిట్స్లో ఉన్నాయి, ఇంకొక 400 USD తీసుకున్నాం కదా. సో ఇక్కడ మార్టింగల్ పాయింట్ ఇది మనకి ప్రాఫిట్స్లో ఉంది మనం అనుకున్నట్టే. సో ఈ 230 తేడా కొడుతుంది అబ్బా, గుమ్మను ఉండకుండా ట్రేడ్ తీసుకుంటాం. బట్ మనకు కన్ఫర్మేషన్ ఇదే కదా, ట్రేడ్ తీసుకున్నాం ఓకే. బట్ రివర్సల్ క్యాండిల్ బ్రేక్అవుట్, డౌటే లేదు. ఇక్కడ సెల్
కంటిన్యూ బయర్ మూమెంట్ ఉంది, మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చారు కదా బ్రో ఎందుకు సెల్ చేసామని మీరు అడగచ్చు. బట్ నేను ఈ పాయింట్స్ చూసుకొని అయితే సెల్ చేసా. సో అది మీరు బేసిక్ టు అడ్వాన్స్డ్ జాయిన్ అయ్యారంటే మీకు నేను ఏ ఏ టాపిక్స్ మీద చెప్తాను అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో అదనమాట. సో ఇక్కడికి ఈ ట్రేడ్ విన్ ఇంకా డౌట్ లేదు. సో ఇక్కడికి మనకి టార్గెట్ హిట్. సో యావరేజ్గా ఇది 1766, ఒక 608. సో అంటే 2374 USD, 2374 USDతో మనం ఈ సెషన్ అనేది క్లోజ్ చేసేయచ్చు. ఛాలెంజ్ అయిపోయింది, సింపుల్. సో మనకి ట్రేడ్ తీసుకున్నప్పుడు స్టార్టింగ్ క్యాపిటల్ బ్యాలెన్స్ 1095 అనుకుంటా, బట్ కొంచెం రిస్క్ ఎక్కువ చేస్తా కాబట్టి ప్రాఫిట్ ఎక్కువ రిస్క్ ఉంది మనకి. యావరేజ్గా 1000 USD ప్లస్ మనకి 1200 USD ప్లస్ ఈ ఒక్క సెషన్లో ప్రాఫిట్ చేసాం. 3 సెషన్స్ కలిపి మనము 500-600 USD చేస్తే ఈ ఒక్క సెషన్లోనే మనకి. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, క్యాపిటల్ ఎక్కువ ఉంటే ఆడుకోవచ్చు, భయం లేదు. బట్ ఇంత రిస్క్ తీసుకోకూడదు క్యాపిటల్ ఉంటే కూడా. సో నేను చెప్తున్నది ఏమంటే ఒక $5,000, 5 lakhs 6 lakhs అలా ఉంటే మాత్రం అమౌంట్. సో మనకున్న నాలెడ్జ్కి ఆడుకోవచ్చు మార్కెట్తో, డౌటే లేదు. పర్ డే యావరేజ్గా ఇప్పుడు ఈరోజు ఎంత చేస్తామో అంత యావరేజ్గా తీయచ్చు. మనకు అంత రిస్క్ వద్దు అనుకుంటే కూడా సింపుల్గా కొట్టచ్చు దీంట్లో, బైనరీలోనే. మీకు ఫారెక్స్ కూడా అవసరం లేదు. సో నేను దీంతో చాలామంది టాప్ క్లాస్ ఇన్వెస్టర్స్ చూస్తూ అంటారు. సో మిడిల్ క్లాస్ వాళ్ళు ట్రేడింగ్ చేయాలి, ఏదో ఒకటి చేయాలని చెప్పే వాళ్ళు ఉంటారు. సో ఒక మిడిల్ క్లాస్ పర్సన్గా నేను ఒకప్పుడు ఏ విధంగా ఈ ఫీల్డ్లో సక్సెస్ అయ్యానంటే, సో ఇంత క్యాపిటల్ పెట్టలేని వాళ్ళు ఉంటారు. ఈవెన్ నాకే క్యాపిటల్ ఇష్యూ ఉంది, ఇన్ని చేసే నాకే క్యాపిటల్ ఇష్యూ ఉంది. సో అలాంటిది. సో మీకు ఏం చెప్తానంటే, నార్మల్గా మిడిల్ క్లాస్ పీపుల్స్ బిగినర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఏం చెప్తానంటే క్లియర్గా మొత్తం బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ నా దగ్గర క్లాస్ తీసుకోమని అయితే నేను అడగట్లే, మీకు ప్యూర్లీ మీ ఇంట్రెస్ట్. సో నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ప్రీవియస్ పార్ట్ 1 పార్ట్ 2 అవి కూడా ఉన్నాయి. సేమ్ ఈ వీడియోకి ఉన్న థంబ్నెయిలే ఆ వీడియోకి ఉంటుంది. ఒకసారి ఛానల్లో వీడియోస్ అయితే చెక్ చేయండి, ప్రీవియస్ ఈ ఛాలెంజ్ స్టార్టింగ్ నుంచి ఛాలెంజ్ ఎండింగ్ వరకు. సో అన్ని వీడియోస్ అనేది అప్లోడ్ చేసాం లైవ్లో. సో అవన్నీ వీడియోస్ చూడండి. మీకు నా ఎక్స్ప్లెనేషన్ ఆర్ఎల్స్ మన కంటెంట్ అనేది మీకు నచ్చితే మాత్రమే నా దగ్గర బేసిక్ టు అడ్వాన్స్డ్ తీసుకోండి. లేకపోతే మీకు నా దగ్గర కాకపోయినా మీరు ఎట్లన్నా, మీకు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, చాలా వేరియస్ మెథడ్స్ ఉన్నాయి, నేర్పించే వాళ్ళు 100 మంది ఉన్నారు. ఓకేనా? సో మీకు ఎక్కడ ఇష్టమో అక్కడ నేర్చుకోవచ్చు. బట్ నేను చెప్పేది ఏమంటే, వితౌట్ నాలెడ్జ్ ఈ బైనరీ ఫీల్డ్లోకి అయితే అస్సలు రాకండి. లైవ్ అమౌంట్ అనేది అస్సలు డిపాజిట్ చేయకండి. సో A to Z బేసిక్ టు అడ్వాన్స్డ్, ఎమోషన్స్ దగ్గర నుంచి, పేషెన్స్ దగ్గర నుంచి, డిసిప్లైన్, బేసిక్స్, చార్ట్ బేసిక్స్, చార్ట్ అనాలిసిస్, తర్వాత చార్ట్ అల్గోరిథం, మార్కెట్ అల్గోరిథం. సో మార్కెట్ ఎవరు రన్ చేస్తారు A to Z మీకు తెలియాలి. సో అవన్నీ బేసిక్ టు అడ్వాన్స్డ్ అన్నీ నేర్చుకున్న తర్వాత మీరు ట్రేడ్ చేయండి. సో ఎక్కడైనా ఎవరి దగ్గర నేర్చుకున్నా నాకు నో ఇష్యూ. బట్ ఫుల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు దీంట్లో ఎంటర్ అవ్వండి అని చెప్పి నా సజెషన్, అంతే. సో అది నేను మిడిల్ క్లాస్ పీపుల్స్కి ఓపెన్గా చెప్పాలంటే ఒక మంచి కాన్సెప్ట్ ఏం చెప్తానంటే, ఒక ప్లాన్ ఏం చెప్తానంటే క్లియర్గా. సో యావరేజ్గా ఒక 20K 30K అలా ఇన్వెస్ట్ చేసుకోండి. సో అది అందరూ చేయగలుగుతారు కాబట్టి 15K చేసుకోండి, పర్లేదు. 15K చేసుకున్న తర్వాత 15K అంటే యావరేజ్గా మనకి 160, 170, 180 USD దాకా వస్తుంది. సో 180 USDతో $5, $3, $2 అలా పెట్టి చేసుకుంటూ వెళ్ళండి నేర్చుకున్న తర్వాత. సో కొంచెం 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 క్యాపిటల్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఈ టైప్ ఆఫ్ ఛాలెంజెస్ టైప్ ఒక మంచి క్యాపిటల్ రెడీ చేసుకున్న తర్వాత మీరు ఈ విధంగా ట్రేడ్ చేయొచ్చు క్యాపిటల్ లేని వాళ్ళకి. సో మీరు నేర్చుకునేటప్పుడే చిన్న క్యాపిటల్ నుంచి నేర్చుకుంటే ఓకే, నేర్చుకునేటప్పుడే ల్యాక్స్లో నేర్చుకున్నారంటే ఈవెన్ డెమోలో ఎలా చేస్తామో అలానే లైవ్లో కూడా చేస్తాం. సో నేర్చుకునేటప్పుడే చిన్న క్యాపిటల్తో మీరు నేర్చుకుని క్యాపిటల్ ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ట్రేడ్ చేయొచ్చు. ఒక క్యాపిటల్ సెట్ చేసుకున్న తర్వాత మీరు యావరేజ్గా పర్ డే $5-10 పెట్టి 2 ట్రేడ్స్ తీసుకున్నా మీకు ఒక $1,000 ప్రాఫిట్ యావరేజ్గా 1,500 వస్తుంది. 1000 అనుకోండి, ఆ 500 మళ్ళీ క్యాపిటల్ మీద పెట్టండి. క్యాపిటల్ ఎప్పుడు ఇంక్రీజ్ చేస్తూనే ఉండండి, బ్యాక్ ఎండ్లో పెట్టుకోండి. సో అలా ఓ 15,000 20,000 పెట్టుకో, లేదా యావరేజ్గా 50,000 మీరు ఒక క్యాపిటల్ ఓన్లీ పెట్టుకున్నారంటే 50,000 పెట్టారంటే మీకు
యావరేజ్గా ఇప్పుడు సేమ్ మన దగ్గర బేసిక్ టు అడ్వాన్స్డ్ నేర్చుకుని మా స్టూడెంట్సే చాలామంది స్టార్టింగ్ 50K క్యాపిటల్ పెట్టుకొని పర్ డే యావరేజ్గా 4K 5K అమౌంట్స్ అనేది ఎర్న్ చేసుకుంటున్నారు. సో అదేలాగా మీరు కన్సిస్టెంట్గా చేసుకున్నారంటే మీరు కొంత క్యాపిటల్ మీద పెట్టుకొని కొంత మీరు వాడుకోవచ్చు. సో మన దగ్గర ఏమంటే బేసిక్ టు అడ్వాన్స్డ్ తీసుకున్నారంటే మా దగ్గర క్లాసెస్ మీకు బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్స్ డ్రా చేసే దగ్గర నుంచి క్యాండిల్ సైకాలజీ, మార్కెట్ స్ట్రక్చర్, సో A to Z దాంట్లో కవర్ అయిపోతాయి. ట్రేడింగ్ అంటే ఏమని తెలియనప్పటి నుంచి మీరు అన్నీ నేర్చుకుని ప్రాఫిటబుల్ అయ్యేంత వరకు మన దాంతో కవర్ అయిపోయి ఉంటుంది. సో తర్వాత మీరు నాకు పే చేసే ఆ 10K ఫీజు కూడా నేను మీ చేతుల ద్వారానే ఎర్న్ చేయించిన తర్వాత అక్కడికి మీకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సో మీరు నాకు పే చేసిన అమౌంట్ కూడా మీతో ఎర్న్ చేయించి తర్వాత మీరు మీ ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో మీరు నేర్చుకునేంతవరకు ఎన్ని డేస్ టైం తీసుకున్నా పర్లేదు, 6 months అయినా మన దగ్గర క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాం, 1 year అయినా ఓకే. బట్ మీకు ఒక్కొక్క టాపిక్ మాస్టర్ అయిన తర్వాతనే ఇంకొక టాపిక్ అనేది ఉంటుంది. సో మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలంటే నా నంబర్ ఇక్కడ డిస్ప్లే మీద ఉంది కదా, సో మీరు కాల్ చేసి మాట్లాడచ్చు, ఆర్ఎల్స్ వాట్సాప్లో DM చేయొచ్చు. సో ఈ వీడియో అయితే అంతే. సో ఛాలెంజ్ అయితే అయిపోయింది. సో ఫర్దర్గా మనకి ఇంకొక ఛాలెంజ్ మీరే కామెంట్ చేయండి. సో ఆ ఛాలెంజ్ చేద్దాం. అది లో అమౌంట్ అయినా పర్లే, హై అమౌంట్ అయినా పర్లే, మీరు ఛాలెంజ్ నాకు కామెంట్ సెక్షన్లో ఛాలెంజ్ ఇచ్చారంటే సో ఇంకొక ఛాలెంజ్ కూడా చేద్దాం. సో ఫారెక్స్ మీద కూడా కంటెంట్ అనేది ఇస్తుంది, కొంచెం వీలైనంత వరకు ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వీడియో అయితే అంతే. సో $500 నుంచి స్టార్ట్ చేసాం, ప్రజెంట్ 2374 USDతో క్లోజ్ చేసాం. సో యావరేజ్గా 1874 USD అయితే ప్రాఫిట్ చేస్తాం 500 USDతో, 1874. సో అంటే క్యాపిటల్కి 3 times హయ్యర్. సో మన టార్గెట్ అనేది క్లియర్, ఛాలెంజ్ కంప్లీటెడ్. కొత్త ఛాలెంజెస్ ఇవ్వండి, చేద్దాం. మీకు ఇంకా ఫర్దర్గా ఏ నాలెడ్జ్ కావాలన్నా అడగండి, నా వల్ల అయింది నేను ప్రొవైడ్ చేస్తాను. దీంట్లో బేసిక్ టు అడ్వాన్స్డ్ కావాలంటే మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఈ వీడియో అయితే ఇంకా క్లోజ్ చేసేద్దాం.